కూటమి మేనిఫెస్టోకు బీజేపీ దూరంగా ఉంది. మేనిఫెస్టోపై ప్రధాని మోదీ బీజేపీ ఫోటోలు వేయొద్దని కమలం పార్టీ అల్టిమేటం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు ఇస్తున్న నోటికొచ్చిన హామీలకు మోదీ బీజేపీ గ్యారంటీ లేదని కమలం పార్టీ చెప్తోంది. అందుకోసమే కూటమి మేనిఫెస్టోలో బీజేపీ సింబల్ కానీ ఆ పార్టీ నేతల ముఖాలు కానీ లేవంటున్నారు. చంద్రబాబు అలవికాని హామీలకు తాము బాధ్యులం కాదని చంద్రబాబు పవన్ ముందు బీజేపీ అధిష్టానం కుండబద్దలు కొట్టినట్టు సమాచారం. బీజేపీ ఒప్పుకోకపోవడంతో చంద్రబాబు పవన్ ముఖాలతోనే మేనిఫెస్టో అచ్చేసుకున్నారు కూటమి నేతలు. అయితే 3 పార్టీల మేనిఫెస్టో ఇస్తామంటూ ఇన్నాళ్లు చెప్పుకుంటూ తిరిగి టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ కూడా మీడియాకిచ్చిన ఆహ్వానంలో 3 పార్టీల మేనిఫెస్టో అనే చెప్పారు. తీరా చూస్తే చంద్రబాబు పవన్ ముఖాలతోనే మేనిఫెస్టోను ప్రకటించుకున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్తూ బీజేపీ ఎందుకు దూరంగా ఉంది? ఈ చర్చ ప్రస్తుతం జరుగుతోంది. బీజేపీ నాయకుడికి ఈ మేనిఫెస్టో ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన దూరంగా ఉండిపోయిన విజువల్ కూడా చూస్తున్నాం మనం. సో అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు కలిపి ఉమ్మడి మేనిఫెస్టో పేరిట వాళ్ళిద్దరి ముఖాలతోనే మేనిఫెస్టోని ప్రకటించుకున్నారు. ఆ ఫోటో కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మోదీ బొమ్మ, బీజేపీ గుర్తు ఎందుకు ఈ మేనిఫెస్టోపై లేవు? పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. సురేందర్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సురేందర్, చెప్పండి, ఏంటి అంతర్గత కారణాలేంటి? చూస్తున్నాం బీజేపీ నాయకుడికి మేనిఫెస్టో కాపీ ఇవ్వడం, ఆయన వద్దు వద్దు అని పక్కన నిల్చుండిపోవడం, కేవలం పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఫోటోలతోనే ఈ మేనిఫెస్టో ఉండడం. పూర్తిగా ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పారంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ చివరికి వచ్చేటప్పటికి మాత్రం టీడీపీ, జనసేన మేనిఫెస్టోగానే ఈ రోజు విడుదల చేసిన మేనిఫెస్టో అయితే కనిపించింది. పూర్తిగా బీజేపీ అయితే ఈ మేనిఫెస్టోకు దూరంగా ఉండడం అనేది మనకు కనిపించింది. ఎందుకు దీనికి ప్రధాన కారణం అంటే గతంలో 2014లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగానే ఎన్నికల్లోకి వచ్చి దాదాపు 600 పైన హామీలను ఆ రోజు గుర్తించారు. అయితే అమలులో మాత్రం దాదాపు 0గానే మిగిలిన పరిస్థితి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అదే మేనిఫెస్టోని చూపిస్తున్న పరిస్థితి. చంద్రబాబు హామీలు ఇస్తాడు తప్ప అమలు చేయడం అనేది ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఇప్పుడు కూడా ఈ ఎన్నికల్లో చంద్రబాబు కూడా అటువంటి హామీల్ని మళ్ళీ ఇవ్వబోతున్నాడు, మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి బీజేపీ పూర్తిగా మేనిఫెస్టోకి దూరంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే అమలు కాని అంటే అమలుకు సాధ్యం కాని హామీలను చంద్రబాబు పూర్తిగా గుర్తించడం అనేది బీజేపీ చాలా స్పష్టంగా ఉంది. యాక్చువల్ గా 12 గంటలకి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కావాల్సింది, కానీ 3 గంటల వరకు కూడా మేనిఫెస్టో మీద తగ్గిన పడుతూనే ఉన్నారు. ఇది టీడీపీకి సంబంధించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దఫాలుగా సమావేశాలు అయ్యారు. 3 గంటల తర్వాత మాత్రమే బీజేపీ నేతలు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనం వేదిక మీద కూడా చూసాం. పూర్తిగా మేనిఫెస్టోను పట్టుకోవడానికి కూడా బీజేపీ నేతలు సుముఖంగా లేరు, పూర్తిగా దూరంగా ఉన్న పరిస్థితి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రమే మేనిఫెస్టోను పట్టుకుని ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బీజేపీ నేతలు కూడా తెలుసు, చంద్రబాబు ఒక హామీ ఇచ్చాడంటే హామీని ఇచ్చే పరిస్థితులు అమలు చేయడు. కాబట్టి ఇప్పుడు హామీని ఇవ్వడానికి మేము సిద్ధంగా లేవు అనేది అయితే బీజేపీ చాలా క్లారిటీగా చెప్తుంది. ఉమ్మడిగా ఎన్నికల్లో కలిసి వెళ్తున్నామని చెప్పినా గానీ మేనిఫెస్టో అంశంలో మాత్రం బీజేపీ దూరంగా ఉండేది అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సిద్ధార్థ రాజ్ సింగ్ కూడా చెప్పాడు, మాది సెంట్రల్ కి సంబంధించిన అంశం కాబట్టి సెంట్రల్ అంశంలో ఉన్నాం, కానీ రాష్ట్రానికి సంబంధించిన మేనిఫెస్టోలో మాత్రం మేము ఎటువంటి జోక్యం చేసుకోవట్లేదంటే కూడా ఆయన చాలా క్లారిటీగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే సురేందర్, ఒక విషయం చెప్పండి, అసలు ఎవరి ఆధ్వర్యంలో మేనిఫెస్టో తయారైంది? ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్తున్నారు, కానీ మొదటి నుంచి కూడా చంద్రబాబు ఏం చెప్తే పవన్ కళ్యాణ్ దానికి అండం, తానా అంటే తందానా అండమే చూస్తున్నాం. సో ఇందులో పవన్ కళ్యాణ్ ప్రమేయం ఎంత? బీజేపీ అయితే 100% అలా ఉండదు కాబట్టి కొంత మేనిఫెస్టో అంశాలకు కాస్త దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. చెప్తుందంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చంద్రబాబు ఏం చెప్తే దానికి తనవడం అనేది అలవాటుగా మారింది. మొదట్లో అంటే చంద్రబాబుతో కొట్టుకెళ్ళినప్పుడు, టీడీపీతో కొట్టుకెళ్ళినప్పుడు కూడా దాదాపు 5 అంశాలని తాను చేర్చానని చెప్పాడు. చంద్రబాబు ఇచ్చే 6 అంశాలు 6 మరొక 5 అంశాలను జనసేన చెప్పిందని చెప్తారు. కానీ ఇప్పటి వరకు కూడా పూర్తిగా టీడీపీ మాత్రమే 6 అంశాలని ప్రమోట్ చేసుకొచ్చింది. ఎక్కడ జనసేనకు సంబంధించిన అంశాలు ఏ రోజు ప్రస్తావించలేదు. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన అంశాలన్నింటిలో కూడా చంద్రబాబు ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీలు ఆయన పూర్తిగా చెప్పారు. జనసేనకు సంబంధించిన 5 అంశాలను కూడా చంద్రబాబు మాత్రమే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చంద్రబాబు ఏదైతే స్క్రిప్ట్ రాశాడో ఆ స్క్రిప్ట్ నే ఈ రోజు టీడీపీ మేనిఫెస్టో రూపంలో బయటకు వెళ్లారు. పవన్ కళ్యాణ్ కూడా దాన్నే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చంద్రబాబు అండర్ కంట్రోల్ లోనే ఈ మేనిఫెస్టో అయితే ఉంది. జనసేనకు మాత్రం ఇటువంటి
దాంట్లో అవగాహన కానీ పవన్ కళ్యాణ్ అవగాహన కానీ లేదా ఇతర అంచనాలు కానీ లేవనే పూర్తిగా చెప్పొచ్చు. దానికి బీజేపీ కూడా ఆబోటుని Okay. చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా దూరంగా ఉండడం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మేనిఫెస్టోకి సంబంధించి వాళ్ళు వచ్చిన అధికార ప్రతినిధి కూడా చాలా దూరంగా ఉన్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే సురేందర్, థ్యాంక్ యూ. ఇవ్వడంలో రైట్, ప్రస్తుతం విజువల్ చూస్తున్నావు. టీడీపీ మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో పేరుతో స్టేజ్ మీద రిలీజ్ చేస్తున్న సందర్భంలో దృశ్యం ఇది. బీజేపీ ఇన్ఛార్జ్, ఏపీ ఇన్ఛార్జ్ ఆ మేనిఫెస్టో కాపీ తీసుకుని ఫోటోకు పోజ్ ఇవ్వడానికి కూడా సిద్ధపడలేదు ఆయన. వేరాజ్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఆ మేనిఫెస్టోని పట్టుకుని ఫోటో దిగారు. మనం మేనిఫెస్టో పైన కూడా చూడొచ్చు, ఎక్కడ నరేంద్ర మోదీ బొమ్మ కానీ లేకపోతే బీజేపీ సింబల్ కానీ మనకు కనిపించలేదు. కేవలం పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఈ ఇద్దరితోటే ఈ మేనిఫెస్టో పేజ్ పైన వాళ్ళ పిక్చర్ మాత్రమే కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకు బీజేపీ ఈ మేనిఫెస్టోకి దూరంగా ఉంది? కేవలం వీళ్ళిద్దరి పేరుతోటి మేనిఫెస్టోని ఎందుకు రిలీజ్ చేశారు? ముందే బీజేపీ మోదీ కానీ బీజేపీ ఫోటోలు కానీ వాడుకోవడానికి వీల్లేదని హెచ్చరించిందా? ఆ నేపథ్యంలోని ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పినప్పటికీ జనసేన, టీడీపీ కలిపి మాత్రమే మేనిఫెస్టో రిలీజ్ చేశాయా? ఇవన్నీ కూడా ప్రశ్నలే. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఇస్మాయిల్, చెప్పండి, పవన్ కళ్యాణ్ ఏది చెప్తే టికెట్ల దగ్గర నుంచి తీసుకోండి లేకపోతే మేనిఫెస్టో వరకు చంద్రబాబు ఏమంటే అది అంటారు కాబట్టి నడిచిపోతుంది. వేరేస్ బీజేపీ కొంత దూరంగా ఉన్న పరిస్థితి ఎందుకని? డెఫినెట్ గా మీరు మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ చూస్తే రెండు విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి మేనిఫెస్టో. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో కాబట్టి మాకు సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు చెప్పుకున్నటువంటిది, చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటివి, ఈ హామీలతో మాకు సంబంధం లేదు అనేటువంటిది బీజేపీ చాలా స్పష్టంగా విజిబుల్ గా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పినటువంటి మాట. ఎందుకంటే ఒకటి, ఫస్ట్ మేనిఫెస్టో మీద ఎక్కడ కూడా నరేంద్ర మోడీ బొమ్మ కానీ బీజేపీకి సంబంధించినటువంటి కమలం గుర్తు కానీ ఎక్కడ మీకు కనబడదు. రెండోది, అక్కడ సిద్ధార్థనాథ్ సింగ్ కనీసం మేనిఫెస్టో కాపీని తీసుకోవడానికి ఇష్టపడలేదు. మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఒకవేళ కూటమి అయితే మీరు ముగ్గురు కలిసి ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైనా హామీ ఇచ్చేదైతే ముగ్గురు నిలబడి ఆ మేనిఫెస్టో గ్యారంటీ ఇవ్వాలి. సిద్ధార్థనాథ్ సింగ్ చాలా స్పష్టంగా నేను చూసుకోను, నేను ముట్టుకోను అనేటువంటిది చాలా విజిబుల్ గా చెప్తారు. అంతమంది ప్రెస్ ముందట మేనిఫెస్టో నాకు ఇవ్వకండి అని చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. అంటే ఎక్కడ కూటమి అనేటువంటిది ఎక్కడ ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మేనిఫెస్టో ఎక్కడ చూసినా కానీ గతంలో చాలా సార్లు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలే ఈ మేనిఫెస్టో కనబడ్డాయి. చాలా సార్లు ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను చంద్రబాబు తుంగలో తొక్కారు, ఎప్పుడు కూడా పూర్తి చేయలేదు. చాలా స్పష్టంగా ఇందులో ఎక్కడ కూడా ఇది సాధించినటువంటిది కాబట్టి ఈ నేపథ్యంలోనే ఓకే ఇస్మాయిల్, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.